బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ మంచి ప్యారడీ పాట పాడండి. ప్యారడీలోకి వెళ్ళిపోయామంటే ఇంకా మళ్ళీ నవ్వుకోవడమే. అంతేనా? ప్యారడీకి వెళ్ళిపోతే మనం ఏం చేద్దామంటే ప్యారడీకి నేను వస్తున్నప్పుడు దారిలో అమ్మా సాయంత్రం కాగాని ఎక్కడ జనాలు కనిపించరు, కానీ పానీపూరి బండి దగ్గర మాత్రం క్యూలో ఉంటారు అందరు. కరెక్టేనా? నిజమేనా నేను చెప్పింది? అంటే అక్కడ తరతమ భేదాలు లేవు. కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, రిక్షాలో వచ్చిన వాళ్ళు ఉంటారు, బండి మీద వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆటోలో వచ్చిన వాళ్ళు ఉంటారు, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకరు కాదు, అక్కడ తరతమ భేదాలు లేకుండా అందరూ నుంచుంటారు. ఎలా? ఎంతవారు గాని ఏ కారులైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోతురే చేతిలో చిప్పతో పానీపూరితో. ఎంతవారు గాని ఏ కారులైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోతురే చేతిలో చిప్పతో పానీపూరితో. అసలు అదేంటో వాడు పెడుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, కౌంటే ఉండదు. కౌంట్ ఉండదు, ఎందుకంటే ఇంకా రెండేస్తే బాగున్నట్టుగా ఉంటుంది. అది ఎందుకో తెలియదు మరి, అంతా మాధుర్యం అసలు దానికి అసలు వెలకట్టలేము అసలు. అది అంతే, అది పానీపూరిది. ఇకపోతే ఈ మధ్య చాలా మందికి సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోవడం కదా. జుట్టు ఊడిపోతున్నప్పుడల్లా నీకు కూడా ఊడిపోతున్నట్టుంది కదా జుట్టు, కొద్ది కొద్దిగా ఊడిపోతుంది. అదే నా గరికపాటి గారు ఒక మాట చెప్పారు, వాల్జడి మీద ఒక పాట ఒక మంచి కవిత చెప్పుకుందామంటే ఎక్కడా కనిపించట్లేదు, అన్ని కొత్తిమీర అట్లా కనిపించాయి అన్నారు ఆయన. కరెక్టేనా? అలా అన్నట్టు జుట్టు ఊడిపోతే ఈ పాట పాడుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు మనం. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే, ఊడిపోయే జుట్టా నీకు వైనాలెందుకే, ఏమి పూసినా పెరగలేదులే, ఇది మా జుట్టూడే బాధమ్మా, పిల్లకే అయిపోయే మాడేమో కనిపించే, రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే. అంతే కదమ్మా, ఎన్ని రాసినా పెరగట్లేదు, ఎన్ని రాసినా ఊడిపోతుంది, అంతే కదా. కరెక్టేనా? ఇలా పాడుకుంటే సరిపోతుంది. బాగుంది. అసలు మీరు ఒక్కొక్కటి అలా పాడుతూ ఉంటే అలా వింటున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే పాపం మనం బిజీగా ఉంటాం కదా లేడీస్. ఇప్పుడు మగవాళ్ళకి వంట బాగా చేసి పెడతారు పాపం వాళ్ళు. ఎందుకంటే పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు వంట చేసుకోవడం. ఎందుకంటే వచ్చి ఉండాలి, ఏదైనా వచ్చి ఉండాలి మనకి. వచ్చి ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని చేయొచ్చు కదా. అలా నేర్చుకుంటున్నారు. పాత వాళ్ళు అంటే మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి రాదు వంట, వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయరు. అంటే ఇప్పుడు చేసినా రాదు, మళ్ళీ ఇప్పుడు ఏం నేర్చుకుంటా ఉంటారు కదా. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే వంట చేసి, ఇప్పుడు నేనే ఉన్నాను బహుశా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసాను. మా ఆయన వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో తీసుకొని ఏం పాడుకుంటారో తెలుసా? ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు వండేసి దాచేస్తేవో ఫ్రిడ్జులో, ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఇలా పాడుకోవాల్సిందే. అంతేనా? బాగుంది. సో సంక్రాంతి అనగానే కూడా అందరూ పతంగులు ఎగరేస్తూ ఉంటారు. కైట్ ఫెస్టివల్ కూడా చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు. ఆ చిలుక పద పదమైన చిలుక పద పదమైన పద పద గాలిపటమా పద 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 కదా. ఆ గాలిపటాల మీద కూడా పాట. ఇంకోటి ఏంటంటే గాలిపటాలు అప్పుడే ఎగరేస్తారు వాళ్ళు, ఎందుకంటే శుభ్రంగా చక్కగా ఇంట్లో పిండి వంటలన్నీ ఆడవాళ్ళు చేసి పెడతారు. అరిసెల్ని వండినాని సిరి సిరి మూవ జోడు, బుట్టి మీద ఎట్టినాని సిరి సిరి మూవ జోడు, పాకుండలు చుట్టినాని సిరి సిరి మూవ జోడు, గంపలోన పోసినాని సిరి సిరి మూవ జోడు, నువ్వుండలు చేసి, నువ్వుండలు కూడా ఇప్పుడే చేస్తారు మనకి. అవునవును కదా, నువ్వుండలు కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాయినాలు ఇస్తారు ఆడవాళ్ళకి అందరికి, నోములు నోచుకుంటారు. అవునవును, కొత్త కోడళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నోములు నోచుకుంటారు ఈ సమయంలో. నోములు నోచుకొని నువ్వుండలు అవన్నీ ఇవ్వడం కూడా శాస్త్రం. ఇంకోటి బెల్లము నువ్వులు చాలా మంచిది ఆరోగ్యానికి, వేడి చేస్తుంది ఒకటి, మనకి అన్ని విటమిన్స్ అవన్నీ కూడా అందుతాయి కాబట్టి. కరెక్టేనా? నువ్వుండలు చుట్టినాని సిరి సిరి మూవ జోడు, బుట్టలోన పెట్టినాని సిరి సిరి మూవ జోడు, ఇలా పాడుకుంటే వెళ్ళొచ్చు. సగినాలు జంతికలు అన్ని కలిపి. అంటే ఈ సమయంలో మనం చేసే వంటలు అవే. అవును కదా. చాలా చక్కగా చెప్పారు. అసలు ఒక పక్క చెక్కినం పట్టుకొని, ఓ చేత అరస పట్టుకొని
ఇంకో చేత గాలిపటాలు పట్టుకొని ఫుల్ ఎంజాయ్. కనుమ పండుగ రోజు అయితే ఏమవుతుందంటే వీళ్ళందరూ అప్పటిదాకా అన్ని మనకి పొంగలి ఇవన్నీ స్వీట్లు అవన్నీ చేసి పెడతారు కదా, ఇవన్నీ తిన్న తర్వాత ఆ తర్వాత కోడి పందాలు, మరి ఎడ్ల పందాలు జరుగుతాయి, బండ్లకు కూడా చేస్తారు అవునా, పందాలు జరుగుతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే అవి చేసిన తర్వాత వీళ్ళు ఈ కనుమ రోజు చక్కగా అన్నీ తింటారు అవునా. నీచు తిన్న వాళ్ళకి అది హ్యాపీ అనమాట. భలే మంచి కూర, పసందైన కూర, మసాలాతో వండే కోడి కూర. అది శృతి ముఖం మార్చుకుందంటే మొత్తం మన వెజ్ పార్టీ అని అర్థమైపోయింది మనకి కదా. అంటే ఆ రోజు తింటారు వీళ్ళందరూ. అంటే ఒక్కొక్కరికి అందరికి ప్రతి ఒక్కరు అందరూ తినాలని రూల్ ఏం లేదు అక్కడ, తినేవాళ్ళు తింటారు, ఎవరిష్టం వాళ్ళది. అంటే అలా ఈ పండగ 3 రోజులు ఇలా జరుగుతుంది మనకి. 2 రోజులు అలా ఉన్నా 3వ రోజు నాడు ఇలా హ్యాపీగా కోడి పందాలు అవన్నీ వేస్తారు కాబట్టి అందరూ ఉత్సాహంగా మగవాళ్ళు పతంగులు ఎగరేయడం, కోడి పందాలకు వెళ్ళడం చేయడం ఇది. ఓకే, ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతికి చాలా మంది ఎంజాయ్ చేసేది, ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ టైంలో, కొత్త సినిమాలు. సో అంతా చక్కగా కొత్త చీరలు కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తినేసి ఎంజాయ్ చేసేసి సరే సరదాగా ఓ సినిమా చూసేద్దాం పదండి అని బయలుదేరుతారు. అవును. సో ఏదైనా మంచి ఫిలిం పాట, అలాగే మీరు కూడా మీ సెన్సార్ బోర్డులో మీరు ఏవైనా అబ్బా ఇది కత్తిరించకుండా ఉంటే బాగుండు అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా? కొన్నిటికి కత్తిరించడానికి ఏముండదు, బాగానే ఉంటుంది అది. కొన్నిటికి కత్తిరించాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే కొన్ని మనకి అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నప్పుడు, యూత్కి బాగా ఎడిక్ట్ అవుతారు కదా, యూత్ కానీ పిల్లలు కానీ వీటిని చూసి వాళ్ళు ట్రై చేస్తారు. అట్లాంటివి ఉండకూడదని మాత్రం కంపల్సరిగా నేను ఆలోచిస్తాను. నేనే కాదు, లేడీస్ చాలా వరకు అందరు నా అలాగే ఉంటారు. అంతే కదా. కొన్ని చెడ్డ మాటలు ఉంటాయి, కొన్ని అవి నచ్చవు, అవి ఎందుకు బయటికి మాట్లాడాలి అందరు ఎదురుగా, అంతే. అట్లాంటివి కొన్ని అంతే. చాలా వరకు బాగానే ఉంటాయి, కొన్ని బాగుండవు. అది బాగుంది బాగాలేదని మనం చెప్పలేము, వాళ్ళ ఇష్టం, అది చేశారు. ఒకప్పుడు మీరు టికెట్ కొనుక్కొని సినిమా చూసేవారు, ఇప్పుడేమో మీకు రెడ్ కార్పెట్ వేసి టికెట్ లేకుండా కూర్చోబెట్టి చూసి మళ్ళీ రాయాలి కదా, అనాలిసిస్ రాయాలి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుందిమ్మా, నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు సినిమాలు ఒకప్పుడు అంతగా చూసేదాన్ని కాదు. సినిమా హాల్కి వెళ్తే 3 గంటలు అబ్బా టైం వేస్ట్ అవుతుందేమో అని అనుకునేదాన్ని. నాకు ఏదైనా నచ్చితేనే వెళ్ళేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు సినిమాలు చూస్తుంటే నాకు ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. కాకపోతే చూసే కోణం మారుతుంది అంతే. మామూలుగా చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తాము, దీంట్లో ఎంజాయ్ చేయడానికి చేయలేము. అది ఎక్కడ అన్నీ ఎదుగుతూ ఉండాలి, అక్కడ ఎక్కడ ఏదైనా మిస్ అయిపోతామేమోనని దాన్ని చూస్తూ చేస్తాం అంతే, అంతమించి ఇంకెళ్ళలేదు. కానీ మనకి సినిమా అన్నది చాలా గొప్ప విషయం కదమ్మా, అది మామూలు విషయం కాదు. సినీ కళామ తల్లికి జోహార్లు. ఎంతోమంది మహానుభావులు వచ్చారు కదా మనకి దాని మూలంగా. అవును, అట్లా. అరుణ సుబ్బారావు గారు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకంటూ ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గమనిస్తే ఆట సభల్లో కూడా మీరు పాడారు కదండి? అవునమ్మా. తానా, ఆట, నాట, టాటా, టాంటెక్స్, మళ్ళీ నైటా, దాదాపు అమెరికాలో చాలా ఎన్ఆర్ఐవిఏకి ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను కంపల్సరిగా. అంటే సంవత్సరం తప్పించే సంవత్సరం వస్తూ ఉంటుంది అది. తర్వాత తానా, ఆట అన్ని సభలకి నేను అటెండ్ అయ్యానమ్మా. గత ఎప్పటి నుంచి అంటే 2008 నుంచి స్టార్ట్ అయింది నా ప్రోగ్రాము. అప్పటి నుంచి అమెరికా మొదలుకొని అన్ని దేశాలకి వెళుతున్నాను. ఒక ప్రత్యేకమైన కళాకారినిగా వాళ్ళే స్వయంగా నన్ను పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరదాగా ప్యాడీ పాటలు, జానపదాలు పాడుతూ అందరినీ ప్రేక్షకుల కోసం మరొక మంచి ప్యాడీ కావాలా? ఓకే, ప్యాడీలు బోల్డ్ అని ఉన్నాయి, ఎన్నైనా పాడేయచ్చు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు దోశ, పెనము పై వేస, అట్ల కాడతోటి మళ్ళీ తిరగేసా, సన్నగా వేసా, మాడిపోయే దోశ. అంటే వంటల గురించి అన్నారు కాబట్టి. అవును. ఇడ్లీలు వేయి దోశల్ని వేయి, సాంబారు కాస్త పోసేయి అని ఇలాగా పాడుకోవచ్చు కదా. అంటే ప్రతిదాన్ని అట్టు వేసాను చూడు అరచేతి మందమమ్మ, తిరగేసి చూడవమ్మ, ఎర్రగా కాలిందో లేదో ఆ పైన ప్లేట్లో వేసృతమ్మా, పచ్చడేసుకొని తింటే కమ్మగుండదా
అంటే వంటల గురించి తిండి గురించి వచ్చింది కాబట్టి. ఏటో అసలు ఎవరితో ఆల్ టైమ్ ఫుడ్ ఫేవర్. మొన్న రీసెంట్గా నేను బెంగళూరు వెళ్తున్నాను ఒక ప్రోగ్రామ్కి. వెళుతూ ఉంటే ఆ ఏసీ కోచ్ ఒకటి నా పక్కన పడుకున్న ఆవిడ, అమ్మ మామూలుగా కాదు, గురక పెడుతున్నారు ఆవిడ, పెద్ద ఆవిడ పాపం. వెళ్ళి ఆవిడని కదిపాను, పిలిచాను, ఆవిడ అసలు కదలలేదు. ట్రైన్ సౌండ్ కంటే అది ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఆవిడ పాపం కంటిన్యూస్గా గురక తీస్తే ఆమెకేం ప్రాబ్లం వస్తుందని ఎంత కదిపినా కదలలేదు ఆవిడ. నాకేమో నిద్ర రావట్లేదు, పొద్దున్నే ప్రోగ్రామ్ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలోపు ఒక స్టేషన్ రాగానే ఒక పాట వినిపించింది నాకు. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అని పాట వినిపించింది. వెంటనే నాకు ఒక ప్యాడీ పాట వచ్చింది. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టిందే, ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా, నోరు తెరిసే పెట్టిందే, చెవులకు చిల్లులు పెట్టిందే, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. అయ్యో తెల్లారిందాకా మేల్కొనున్నానే, నిద్రపోకుండా కూసనున్నానే, ఏమి గురకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టిందే, ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా. ఇలా రాసుకున్న పాట. వెరీ నైస్, అసలు చాలా బాగుంది. మీరు ప్యారడీలు అలా ఒక్కొక్కటి పాడుతూ ఉంటే అబ్బా ఇంకేదైనా సిచ్యువేషన్ మీద అడిగితే బాగుండేమో. అలాగా. సరే మరి పూరి వచ్చా, మనకి చేయడం వచ్చా? పూరి చేయడం వచ్చా? బాగా చేస్తావా? పెళ్ళైన కొత్తలో కూడా అలాగే చేశానంటావా? చక్కగా ఇలా పొంగుతాయి నేను పూరి. సరే నేను చేసింది ఎలా ఉందో చెప్పనా? సరే నీ పేరు మీదనే పాడతాను. ఇది పూరి కానే కాదు, ఏ వంట శృతికి రాదు, వేదన వడగా రోదన రొట్టిగా చేసే పూరీది, ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది, మా శృతి పిండి కలిపినాది, పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది, ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమైందని. ఆ పూరి గుండె కోత శృతి వంటకు శ్రీకారం, తను చేసే ప్రతి వంట వాళ్ళాయనకు అవమానం. కాసేపు నవ్వించడానికమ్మా, పాపం మీ ఆయన వింటే కూడా నవ్వుకుంటారుగా, అందుకని. నాకంటే తనకే బాగా వచ్చు వంటలు. అది మరి ఒక సీక్రెట్ చెప్పేస్తావు నువ్వు, టెన్షన్ లేదు. అంటే ఇవన్నీ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి. ఇప్పుడు చూడు, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఒకలా ఉంటారు, పెళ్ళయ్యాక 30 ఏళ్ల తర్వాత చూసుకు ఎలా ఉంటారు, ఒక పాటను ఎలా మార్చేయచ్చు కదా. పెళ్ళైన కొత్తలో ఇలా పాడుకుంటున్నారు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఇంత బాగా పాడుకుంటున్నారు. 30 ఏళ్ల తర్వాత ఈ పాటను ఎలా పాడుకుంటారు ఒకసారి ఆలోచించి చెప్పు నాకు. నన్ను పీకు తిందువటే, నన్ను పీకు తిందువటే, రాక్షసి పెళ్ళామ, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మాయన, నన్ను పీకు తిందువటే. అప్పుడు ఆమె ఒక మాట అంది, ఏమని? పెళ్ళికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి, పెళ్ళి కాగానే కల్పనారాయని, కసురు కొంటివేళ విసుగు కొంటివేళ. ఏ విషయమైనా చెప్పచ్చు కానీ ఆడవాళ్ళకు కొన్ని విషయాలు చెప్పకూడదు కదమ్మా. పాపం ఆయన మర్చిపోయి ఒక మాట చెప్పేశాడు, ఏమని? నీ కోసం కాదు నేను మీ చెల్లెలి కోసమని మీ ఇంటికొచ్చి నేనీ పాలబడితి, నీకు బలి అయిపోతి, నన్ను పీకు తిందువటే. అది ఇది కూడా సరదాగానే నవ్వుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు విన్నప్పుడు సరదాగా నవ్వుకుంటారు కాబట్టి. మేడం, అరుణా సుబ్బారావు గారు అని అంటే కేవలం 1-2తో మేము సరిపెట్టుకో. మీకు డిఫరెంట్ యాసలు కూడా బాగా వచ్చు కదా? అవునమ్మా, అవును. మరి అవి కూడా మాకు రుచి చూపించరు? తప్పకుండా. యాసలు ఒకటే కాదు, భాషలు కూడా పాడతాను నేను. యాసల్లో మనకి తెలుగు భాష మనది చాలా గొప్ప భాష, కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటుంది, అవునా? మనకి ఇదేంటంటే మన శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం వెళ్ళారనుకో, ఎలా ఉంటుంది అక్కడ భాష తెలుసు కదా, యాస ఎలా ఉంటుంది? మన తెలుగు భాషే, కానీ యాస వేరేగా ఉంటుంది. ఏటా మలగనిచ్చినావు వచ్చేసినావు ఏటి
కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. నేను చెప్పినాను కదేటి, నేను చెప్పినాను కదేటి, ఓ భలే చెప్పావు. నేను చెప్పినాను కదేటి, శ్రీతమ్మ పిలిచింది వెళ్ళిపోతున్నాను అని చెప్పినాను కదే. ఓహో, అలా చెప్పేస్తే వెళ్ళిపోతావేటి? వెళ్ళిపోకుండా ఎలాగుంటారా ఏంటి, పండగ అని పిలిచి నాకు వెళ్ళకుండా మానేస్తారా ఏంటి, ఏటమ్మ బొట్టు ఎలాగంటున్నావా. అంటే అక్కడ యాస అలా ఉంటుంది మనకి. మనకి ఈస్ట్ వెస్ట్కి వచ్చేసరికి ఏంటండి బాగున్నారా, ఎప్పుడు ఇచ్చారు, ఆయ్ బాగున్నారండి, మొన్న టీవీలో చూసామండి, బాగా పాడారండి మీరు అంటారు. అంటే డిఫరెంట్ అది మనకి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు క్యాకేసినా పలకరెట్టండి బాబు అసలు. అది నాకు పోటీకి వచ్చేసింది ఈరోజు శృతి. అవును, ఇది యాస అది. అంటే మనకు ఒక్కొక్క యాస. మన రాయలసీమ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, ఎవరా ఏంది ఎత్తుకుని బా, ఏంది అట్ట చూస్తున్నావా వెళ్ళిపో అంటారు. అవును, డిఫరెంట్ ఉంటుంది అక్కడ. మనకి తెలంగాణ యాస, తెలంగాణలో కూడా డిఫరెంట్ యాసలు ఉన్నాయి మళ్ళీ. అవును, మీరు వరంగల్ నిజామాబాద్ వెళ్తే అచ్చిర్రా అచ్చిర్రా అచ్చిర్రు, వచ్చిండ్రు అచ్చిండ్రు అచ్చిర్రు, వెళ్ళిండ్రు, నేను సుఖపోయినా, నేను సుఖపోయినా. అంటే అది డిఫరెంట్ అది. అంటే మన తెలుగు భాషకి ఇన్ని యాసలు ఉన్నాయి, వేరే భాషలో చాలా ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. మన భాష మనకి బాగా వచ్చు కాబట్టి. అవునా, మన తెలుగు యాసలు పాడుకుందాం ఫస్ట్. సంక్రాంతి పండగ కదా, బండి మీద పాడుకుందాం. బంగారు వన్నె కాడ బండి తోలు అందగాడ, బండెక్కి నన్నొయ్ మావా బలే గుంది నీ మర్యాద, బండెక్కి నన్నొయ్ మావా బలే గుంది నీ మర్యాద, ఎలపట్టెద్దు ఎగిరి పడుతుంది దాపట్టెద్దు దాటు వేస్తుంది, ఎలపట్టెద్దు ఎగిరి పడుతుంది దాపట్టెద్దు దాటు వేస్తుంది, గంటలు గల్ గల్లుమంటే గుండెలు చల్ చల్లుమంటాయి, కొరడా చెల్ చెల్లుమంటే కొండలు కోనలు దాటేస్తాది, అరెరెరెరెరె ఆహా బండికి నన్నయ్ మావా భలే గుంది నీ మర్యాద. ఎందుకంటే బండ్లు కదా మనకి. ఇది సంక్రాంతి సందర్భంగా మనకి శ్రీకాకుళం ఆ యాసలో వస్తాయన్నమాట. ఎవరమ్మో ఈ వరము తెలవదు, ఎవరమ్మో ఈ వరము తెలవదు. అర్థమైందా నీకు? అంటే ఆమె ఎవరో తెలియదు కానీ ఆమె గురించి నాకు తెలియలేదు అని అర్థం. వివరం తెలియదు, వివరం అన్నదాన్ని వివరం. అంటే జానపదం అన్నది జ్ఞానపదం అమ్మ. మనకేంటంటే యాసగా ఉంటుంది అది మనకి. కానీ పండితుల నుంచి పామర్ల వరకు చాలా మందికి అర్థమయ్యే భాష, చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అంటే డైలీ లైవ్లీహుడ్కి. అవును, మనకేంటంటే రోజు మాట్లాడుకునే మాటలే దాంట్లో వస్తాయి మనకి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరో కనిపించిందట, ఒక కొబ్బరి ముక్క ఇచ్చిందట, కబుర్లు చెప్పిందట, మాయమైపోయింది, కనిపించట్లేదు. ఎక్కడుందని విశాఖపట్నం అంతా ఎదుగుతున్నాడు అబ్బాయి. బాజా బంధువులు దాయి బారు బంధుము దాయి, చారేడు కళ్ళదాయి బారేడు కొప్పుదాయి, చూడా చక్కనిదాయి నడుము సన్నాముదాయి, సింహాచలము కాడ చింతకాయలిచ్చింది, ఎవరమ్మో ఈ వరము తెలవదు, ఎవరమ్మో ఈ వరము తెలవదు. ఇలా ఉంటుందన్నమాట. మనకి పండగలు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దనీలమ్మ దని కొప్పు దంచర బుల్లోడో, అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో, దనీలమ్మ దని కొప్పు దనీలమ్మ దని కొప్పు దనీలమ్మ దని కొప్పు. అంటే డిఫరెంట్, ఒకటే పదాన్ని రిపీటెడ్గా దనేలమ్మ దని కొప్పు. అంటే కొప్పు గురించి మాట్లాడారు. దనేలమ్మ అన్నది కూడా పేరు. అంటే అక్కడ ఉన్న అమ్మవార్ల పేర్లు అవన్నీ కూడా పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ, అలా అనమాట. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా చేస్తాను అన్ని గొప్పలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది చేయకపోతే వాడిని ఎగతాళి చేస్తారు. ఏరా బాబా అది చెప్పావు ఇది చెప్పావు, ఇక్కడ ఏం చేయలేదు అని చెప్పడానికి. అంతన్నాడింతన్నాడో గంగరాజు ముంతమావుడి పండన్నాడోయ్, గంగరాజు అమ్మ చాటు ఆడపిల్లనో గంగరాజు గొప్ప చెప్పి ముప్పు తెస్తివా. ఈ పాటను నేను సింగపూర్లో షూట్ చేయడం జరిగింది. వాళ్ళకి బాగా నచ్చి సింగపూర్లో చేశారు, షూట్ చేశారన్నమాట. బాగుంది. ఎందుకంటే జానపద గీతాన్ని పల్లెల్లో చేస్తారు, కానీ నేను పట్టణంలో మొత్తం మన లొకేషన్స్లో చేయడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఈ విషయంలో. అలా అంటే ఈ జానపదాలు అంటే మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర. సినిమా వాళ్ళు కూడా కావాలంటే నేను ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు సినిమాలో జానపదాలే చాలా పెడుతున్నారు కాబట్టి. అవును, మంచి జానపదాల కలెక్షన్ ఉంది. మరి అలాగే ఏంటంటే గడుసు ఇల్లాలు, మనకి కొంచెం రాయలసీమ వెళ్తే గడుసు ఇల్లాలు ఎలా ఉంటుంది. ఏడే ఏనాది ఏడే ఏనాది ఏడమ్మే నీ మగుడు, ఈత చెట్లల్లో ఇరుక్కోనున్నాడా, తాటి చెట్లల్లో తారాడుతున్నాడా, తూర్పో దేశాన తూర్పో దేశాన తూర్పో దేశాన తుమ్మ చెట్టు కింద తూగుతున్నది నాగుపామురో రన్నయ్య, ఊగుతున్నది నాగుపామురో రన్నయ్య, 3 కట్ల అది నాగుపామురో రన్నయ్య, 7 సుట్ల అది నాగుపామురో రన్నయ్య. ఇలా రకరకాలు అంటే మనకి జానపదాల్లో మన దినచర్యలో వచ్చే భాగాలు. భార్యాభర్తలు పోట్లాడుకుంటే ఎలా పోట్లాడుకుంటారు,
మరీ గడిసిల్లాలో అయితే ఎలా ఉంటుంది, ఏటికి పోరా చేపలు తేరా, బాయికి పోరా నీళ్ళు తేరా, బండాకేసి బాతర మొగుడ, సట్టీలేసి వండర మొగుడ, చేపల్లాకు సారు నీకురా, వల్లోరి మొగుడ వయ్యారం మొగుడ, అరే చేపల్లాకు సారు నీకురా తుమ్మే దద్ద అలా అంతే కదా. బాగుంది. మళ్ళీ ఇంకోటి పాటల్లో కూడా సామెతలు ఉంటాయి. సామెతలుగా నర్మగర్భంగా అంటారు కదా, అంటే దాని గురించి చెప్పకుండా చెప్పడం అన్నది. ఒక ఆమె చెప్తుంది, భర్త భార్యలు ఉన్నప్పుడు ఆమె చెప్తుంది, ఒకనికి చెయ్యిచ్చి వగనికి కాలిచ్చి వగని మీద నేను వరుగుంటీరా, అరే వగని మీద నేను వరుగుంటీరా. అప్పుడు ఆయన కోపం వచ్చింది, ఎక్కడున్నావు నువ్వేంటి, ఎవనికి చేయిచ్చి ఎవనికి కాలించి యవ్వాని మీద నువ్వు వరుగుంటివే, అరే యవ్వాని మీద నువ్వు వరుగుంటివే. అప్పుడు ఆమె చెప్తుంది, కంచరోనికి కాలిచ్చి గాజులోనికి చేయిచ్చి ఒడ్లోని పీట మీద వరుగుంటీరా, నేను ఒడ్లోని పీట మీద వరుగుంటీరా కదా. అంటే అర్థం అలా ఉంటుంది. అంటే గాజులు వేసేవానికి చెయ్యి ఇవ్వాలి తప్పదు, గాజులు అప్పుడు వేయించుకునేవారు కదా, అవునా. కంచరోనికి కాలిచ్చి అంటే కడియాలు తొడిగించుకోవాలి కాబట్టి కాలు ఇవ్వాలి, ఒడ్లోని పీట మీద వరుగున్నాను అని. అంటే ఇలా పాటల్లోని డిఫరెన్సెస్ అవి మనకి. అలాగే భాషల్లోకి వస్తే భాషలు కూడా మనకి బాగుంటాయి చక్కగా. మనకి మరాఠీ లవణి అని ఉంది పేరు, అది బాగా పేరు మోసిన సాంగ్, పబ్లిక్లో ఉన్న సాంగే అది. దాన్ని మార్చి సినిమాలో కూడా పెట్టారు. జసా జీవాత జీమకో చుమ్మాళ్ళో తసా ఫిర్తీచ్ వార్తా ఇమ్మాళ్ళో तुझे कोणाला तोंड मचा मिळलो का नाही बागून दुश्मन दड धागाला लागली गाला पाणी धम धम गाला झलको राणी झोपू योगानी फिरूया पापरो संत टमाच्या फारत कारगार माडूच अंदाला बीडूच संत तुझोनी माझ्या చూడు पाणी धम धम गाला కదా. బాగుంది. అసలు అన్ని పాటల్లోకైనా నాకు మరాఠీ సాంగ్ బాగా నచ్చింది. మరాఠీలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ముझे प्यार नहीं तुझसे है बा मुझे दिल विल्ला को तेरा देबा मुझे प्यार नहीं तुझसे है बा आई का दाजीबा आई का दाजीबा आई का दाजीबा तुझसे किड़ी जा केली किनारा దాచే దాచే. ఇది కూడా మరాఠీనే. మనకి ఒరియాలో కూడా ఉంటాయి. రంగబోతి రే రంగబోతి హై రంగబోతి రే రంగబోతి హై రంగబోతి రంగబోతి కోనా का लोटा हासी पड़े बहाना खाना हाय गो लाजे लाजे हाय हाय गो लाजे हाय लाजे लाजे नई बन समालोगा नई కారాత. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క డిఫరెంట్ జానపదాలు ఇవన్నీ కూడా. ओ मानी रुमवानी काजल टेकीला जियो मा घूमर रमवा मजाशा ओ राजा जी घूमर रमवा मजाशा. ఇది మన రాజస్థానీ సాంగ్. బాగుంది. సో అన్ని భారతదేశంలో అన్ని భాషలు అన్ని యాసలు నాకు కొన్ని వచ్చి ఎక్కువ రావు, వచ్చిన కొన్ని. బాగుంది. అది ఏదైనా మనకు నిజంగా మనసుకి ఉల్లాసం అని అంటే సంగీతమే. అవునమ్మా, అవును. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ మూడ్లో ఉన్నా ఒక మంచి పాట విన్నాము అని అంటే ఒక మంచి రాగాన్ని ఆస్వాదించామంటే అసలు ఆనందమే వేరే అసలు. అవును. For more videos like this, subscribe Big TV channel.